ప్రతి క్షణం సమాజం కోసం మీ మిత్ర న్యూస్. ఢిల్లీకి రాజైన తల్లికి కొడుకే అన్నట్లు నేను నల్లమల్ల బిడ్డనే, మీ సోదరుడిని అని ఈ ప్రాంతాన్ని సమూలంగా అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తానని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. తెలంగాణ ఏర్పాటులో జైపాల్ రెడ్డి ముఖ్య భూమిక పోషించారని, పార్లమెంటులో బిల్ పాస్ అయ్యే సమయంలో పార్లమెంటు సభాధ్యక్షులు మీరా కుమారికి సూచనలు చేసి బిల్లు పాస్ చేయడం జరిగిందన్నారు. పార్టీ సిద్ధాంతకర్త, ఎంతో ముందు చూపున్న గొప్ప దార్శనికుడు జైపాల్ రెడ్డి అని కొనియాడారు. నాగర్ కర్నూలు జిల్లా కొట్రా చౌరస్తాలో మాజీ కేంద్ర మంత్రి, ఉత్తమ పార్లమెంటేరియన్ స్వర్గీయ సూదిని జైపాల్ రెడ్డి కాంస్య విగ్రహాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ, కల్వకుర్తి ముద్దుబిడ్డ, పార్టీ సిద్ధాంతకర్త, ఉత్తమ పార్లమెంటేరియన్ అవార్డు గ్రహీత స్వర్గీయ సూదిని జైపాల్ రెడ్డి 5వ వర్ధంతి సందర్భంగా కొట్రా కూడలిలో నేడు కాంస్య విగ్రహ ఆవిష్కరణ చేతుల మీదుగా చేయడం గర్వంగా భావిస్తున్నానని రాష్ట్ర ముఖ్యమంత్రి యనమల రేవంత్ రెడ్డి అన్నారు. రాజకీయాల్లో విలువలకు ప్రాధాన్యతను ఇచ్చిన వ్యక్తి జైపాల్ రెడ్డి అని, వారి సూచన మేరకే ఆనాడు తలుపులు మూసి లైవ్ కట్ చేసి తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేశారని గుర్తు చేశారు. నాగర్ కర్నూలు పార్లమెంటు సభ్యుడు మల్లు రవి, స్థానిక శాసనసభ్యులు కదిరెడ్డి నారాయణ రెడ్డి సైతం మాట్లాడారు. ఈ కార్యక్రమంలో ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు డాక్టర్ జిల్లెల చిన్నారెడ్డి, ఎమ్మెల్సీ కూచుకుళ్ల దామోదర్ రెడ్డి, మహబూబ్ నగర్ శాసనసభ్యులు ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి, నాగర్ కర్నూలు శాసనసభ్యులు కూచుకుళ్ల రాజేష్, అచ్చంపేట శాసనసభ్యులు డాక్టర్ వంశీకృష్ణ, షాద్నగర్ శాసనసభ్యులు వీర్లపల్లి శంకర్, వనపర్తి శాసనసభ్యులు తూడి మేఘారెడ్డి, దేవరకద్ర శాసనసభ్యులు జి మధుసూదన్ రెడ్డి, జిల్లా కలెక్టర్ బడావత్ సంతోష్ నాయక్, ఏఐసిసి సభ్యులు వంశీచంద్ రెడ్డి, సంపత్ కుమార్, కల్వకుర్తి మున్సిపల్ చైర్మన్ ఎడ్మా సత్యం, స్పోర్ట్స్ అథారిటీ అల్ చైర్మన్ కె శివసేనారెడ్డి, మైనార్టీ కార్పొరేషన్ చైర్మన్ ఒబేదుల్లా కొత్వాల్, బోధన్ శాసనసభ్యులు సుదర్శన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. గౌరవనీయులైన ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు, వేదిక పైన ఇతర మంత్రివర్యులు పెద్దలు దామోదర్ రాజనరసింహ గారు, శ్రీ దూపల్లి కృష్ణారావు గారు, జైపాల్ రెడ్డి గారి చిత్రపటం దగ్గర పుష్పాంజలి ఘటించి దీపాన్ని వెలిగించి దీపారాధన చేసిన తర్వాత కార్యక్రమాన్ని ఆరంభించుకుంటాం. ఆనరబుల్ సీఎం, ఆనరబుల్ మినిస్టర్ జైపాల్ రెడ్డి గారు తెలంగాణ బిడ్డడు, తెలంగాణ తెలుగుని, తెలంగాణ పలికిని, తెలంగాణ కలిగిని తెచ్చిన రేవంత్ రెడ్డి గారికి మన స్థానిక శాసనసభ్యులు, ఈనాటి సభకు అధ్యక్షులు కసిరెడ్డి నారాయణ రెడ్డి గారు ఆత్మీయంగా సత్కారం చేస్తున్నారు. దమ్మున్న మనగాడు, దయగల్ల మహారాజు, మీద సాధన ముందు బిడ్డ ఇతడు అవుతుంది. ఎక్కడైతే రైతు ఆనందంగా ఉంటాడో, ఎక్కడైతే రైతు కష్టము చేసి పెడతామని నేను అంటున్నా. అందుకే ఈ ప్రాంతంలో తండాల నుంచి మొదలు పెడితే మారుమూలలో ఉన్న గ్రామ పంచాయతీల సర్పంచుల వరకు రాజకీయాలను విశ్లేషించడంలో ఈ కల్వకుర్తి ప్రజా ప్రతినిధులకు ఒక ప్రత్యేకత ఉన్నది. ఈ ప్రాంతంలో ఈ రోజు కూడా జైపాల్ రెడ్డి గారు మన మధ్యలో లేకపోయినా
నన్నే కాదు ఎవరిని కలిసిన భారత్ జోడోలో రాహుల్ గాంధీ గారిని కలిసినప్పుడు కూడా చాలా మంది గర్వంగా వాళ్ళు రాహుల్ గాంధీ గారికి సార్ మేము జయపాల్ రెడ్డి గారి అనుచరులము, మేము జయపాల్ రెడ్డి గారి శిష్యులమని గర్వంగా చెప్పుకోవడం నేను చూసిన వారు నేర్పించిన విలువలు, వారు ప్రజల కోసం పనిచేయాల్సిన విధానాన్ని ఈ కల్వకుర్తి ప్రాంతంలో ప్రజాప్రతినిధుల్లో ఈ రోజు కూడా మనం చూడవచ్చు. వారు ఎప్పుడు సిద్ధాంతాలను వదలలేదు, ప్రజా సమస్యలను ప్రస్తావించకుండా ఊరుకోలేదు. చాలా మంది నాయకులు పార్టీలు మారినప్పుడు పదవులను దృష్టిలో పెట్టుకొని ఎన్నికల్లో నెగ్గడానికి ఆలోచన చేస్తారు. కానీ విధి లేని పరిస్థితిలో రాజకీయాల్లో జరిగిన పరిణామాలను దృష్టిలో పెట్టుకున్నప్పుడు జయపాల్ రెడ్డి గారు తన నిర్ణయాన్ని సిద్ధాంతపరంగా తను నమ్మిన సిద్ధాంతం కోసం గెలిచిన ఓడినా నమ్మిన సిద్ధాంతాన్ని ఆ సిద్ధాంతాన్ని పాటించే రాజకీయ పార్టీలో చేరాలి అని వారు ముందుకు సాగి